మరో 12 రోజులు ఓపిక పట్టాల్సిందే ఫలితాలు కోసం. ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే దాని మీద చాలా ఉత్కంఠ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్స్ అగైన్ జగన్ అంటూ ఉంటే కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పి టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఆశతో ఉన్న పరిస్థితి. సో చాలా నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ ఫ్యాక్టర్స్ అక్కడ ప్రభావం చూపించబోతూ ఉన్నాయి అనే దాని మీద ఎవ్రీడే మనం అనలైజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలామంది సెఫాలజిస్టులు ఈ నియోజకవర్గంలో వీళ్ళు గెలిచే అవకాశం ఉంది, ఈ అంశాల ప్రభావం చూపించే అవకాశం ఉంది అని చెప్పి అంచనాలు వేస్తున్న పరిస్థితుల్లో ఆత్మసాక్షి కావచ్చు, రైజ్ అవ్వచ్చు, అలాగే పోల్ పల్స్, ఇలా చాలా సర్వేలు వస్తూ ఉన్నాయి. ఆ సర్వేలన్నింటినీ బేస్ చేసుకుని అనలైజ్ చేద్దాం. చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఆయన సెఫాలజిస్ట్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కూడా. గుడివాడ నియోజకవర్గం, ఇది కూడా చాలా కీలకమైన నియోజకవర్గం. అసలు వంశీ, నాని ఇద్దరు కూడా ఎంత వివాదాలు చుట్టూ ఉంటూ ఉంటారు. మీరు చెప్పినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా. జూనియర్ ఎన్టీఆర్ కి ఫ్రెండ్స్, వంగవీటి రాధాకి ఫ్రెండ్స్, వ్యాపార భాగస్వాములు కూడా. అవునవును. ఇప్పుడు లేదు కానీ నాకు తెలిసి గన్నవరంలో అండ్ గుడివాడలో రాధా ప్రచారం చేశారా కూటమికి సపోర్ట్ గా చేయలేదు. కానీ విజయవాడ కేంద్రంగా పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రచారంలో పాల్గొన్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ విమర్శించడం అది కరెక్ట్ కాదని ఉద్దేశంతో. అండ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎక్కడ మద్దతు ఇచ్చినట్టు అసలు లేదండి, మద్దతు ఎక్కడ లేదు. ఆయన ఎవరికి సపోర్ట్ చేయలేదు. అలా అని చెప్పి ఇప్పుడు అల్లు అర్జున్ అక్కడ రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేసినట్టు కూడా కనీసం ట్వీట్ చేయటం కానీ ఎక్కడ చేయలేదు. కాబట్టి ఇక్కడ అది క్యాడర్ మొత్తం సాలిడ్ గా. అప్పుడు ఇక్కడ వెనిగండ్ల రాము ఎన్ఆర్ఐ ఓరవోరి పొరలో డబ్బు విషయంలో కావచ్చు, క్యాడర్ విషయంలో కావచ్చు వెనకాడలేదు. స్వల్ప మెజార్టీతో, అంతకుముందు గతంలో మంచి చరిత్ర ఉంది. 2004, 9, 14, 19 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. బికాస్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్తో ఉన్న సంబంధాలు కావచ్చు, టీడీపీ నుంచి ఎమర్జ్ అయిన వ్యక్తి. కాకపోతే ఈయన కూడా తన మాట తీరు వల్ల, తన దుర్భాషలు టీడీపీ చివరికి చంద్రబాబు నాయుడు గారు భార్య విషయంలో కావచ్చు, లోకేష్ విషయంలో కావచ్చు విపరీతమైన ఇది. అంటే పవన్ కళ్యాణ్ గారు దారుణంగా తిట్టారు. దానివల్ల ఇక్కడ ఈయన సోమిడిగా పేరు, ఎన్ఆర్ఐగా ఇది ఉంది. అన్ని విధాలు కలిసి వచ్చి ఇక్కడ గుడివాడ సీటు వచ్చేదలికి మాల 17%, మాదిగ 13% అండి, కాపులు 11%, శెట్టి బలిజలు 11%, కమ్మ 8% మంది, యాదవులు గొల్లలు 6% ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఆయన కమ్యూనిటీ దూరం అయిపోయింది. ఇకతోటి ఎప్పుడు కూడా ఆయన కాపులతో 11%తో రాధా యొక్క సపోర్ట్తో గెలిచేవాడు. రాధా సైలెంట్ అయిపోయాడు, సపోర్ట్ పూర్తిగా లేదు. కాపులు పూర్తిగా ఏంటంటే పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కమ్మ కాపు ఈక్వేషన్స్లో ఈ సీటు వెనిగండ్ల రాము గెలుస్తారు. రైట్. గుడివాడ టీడీపీదే అనేది మీ అంచనా. ఆత్మసాక్షి చెప్తోంది కాదు అని చెప్పి అక్కడ కొడాలి నాని మరోసారి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి. పోల్ పల్స్ అయితే తెలుగుదేశం పార్టీకే గుడివాడలో పట్టం కట్టిన పరిస్థితి. ఇది ఓవరాల్గా కృష్ణా జిల్లాకు సంబంధించిన అనాలిసిస్.